ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషకులు పాపారావు గారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే. ఏంటి సార్, ఏం జరుగుతోంది? టారిఫ్ల వైపు విషయం అయితే తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. మరోవైపు అమెరికాలో కూడా నిరసనల వెల్లువ కనిపిస్తోంది. సో ఈ హ్యాండ్స్ ఆఫ్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున లేస్తున్న పరిస్థితి. సో దీని ఇంపాక్ట్ ఇటు మన జపాన్ మార్కెట్లతో, ఆసియా మార్కెట్లతో సంబంధించి, అలాగే భారతదేశానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏ రకంగా చూడాలి? ఆర్థిక మాంద్యం అంచున ఉన్నామా, లేదంటే విరుగుట పెరుగుట కొరకే అనుకోవచ్చా? ఒకంత తేడాగా ఫర్ డిఫరెన్స్. కొంచెం టైం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు దీనిలో మీకు ఇంకా న్యూస్ బులెటిన్ కి ఒక 2-3 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి ప్లీజ్, ఏమనుకోకండి. రెండోది ఏంటంటే, ఇక్కడ నేను చాలా కీలకమైన విషయం నేను మాట్లాడాలనుకుంటున్నా కాబట్టి నేను టైం అడుగుతున్నాను. ఒకటి, ప్రధానంగా ఇప్పుడు గీతానంద్ మాట్లాడాడు, నేను విన్నాను. ఆయన చెప్పేది, ఆయన ఏంటంటే తగ్గినప్పుడు కొనాల్సిందిగా మార్కెట్, ఇది మామూలు రొటీన్ పద్ధతిలో చెప్పే వ్యవహారం, ఇది రొటీన్ వ్యవహారం కాదు. ఎందుకంటే మీకు మార్కెట్ ఇప్పుడు బట్టల్లా, ట్రంప్ వచ్చిన తర్వాతే బట్టల్లా, ట్రంప్ రాకముందు నుంచి కూడా మార్కెట్ పడుతుంది. ఇలా మీరు చెప్పినట్లుగా 6 నెలల నుంచి మార్కెట్ పట్టడం, ట్రంప్ వచ్చింది 2 నెలల క్రితం, లేకపోతే నవంబర్ ఎలక్షన్ నాటికి కూడా 6 నెలలు కాదు, అంత ముందు నుంచి పడుతుంది. ఇది అమెరికాలో గతంలో పరిస్థితులు వేరు. గతంలో పరిస్థితులు ఏంటంటే, మార్కెట్ డౌన్ అయినప్పుడు కొనుక్కోవటం అనేది ఒకటి మామూలు పద్ధతి. డౌన్ అయినప్పుడు పానిక్ లో మిగతా వాళ్ళంతా అమ్మేసుకున్నప్పుడు కొనుక్కోవటం. కాబట్టి గీతానంద్ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకంటే సందర్భం అది కాదు. చారిత్రకంగా ఒక కొత్త పరివర్తన దశ, వ్యవస్థ మారే దశలో, ఇది అమెరికాలో కూడా చాలా మంది చెబుతున్నారు, వ్యవస్థ మారాల్సిన పరిస్థితులు, వ్యవస్థాగతంగా ప్రపంచంలో న్యూ వరల్డ్ ఆర్డర్, కొత్త ప్రపంచ ఆర్డర్ రాబోతుంది, కొత్త ప్రపంచ ఈక్వేషన్, దేశాల మధ్య ఈక్వేషన్లు మారబోతున్నాయి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఇట్లా మారుతున్న పరిస్థితిలో పాత పద్ధతిలో స్టాక్ మార్కెట్ పడగానే పరిగెత్తికెళ్లి కొనుక్కోవటం అనే సిద్ధాంతం పూర్తిగా తప్పు. అది తొందరపాటు. ఇప్పటికే రీటైల్ ఇన్వెస్టర్లు చాలా పెద్ద ఎత్తున కోట్ల మంది, 10 కోట్లు 12 కోట్ల మంది అనుకుంటే ఇంకెక్కువ ఉన్నారు, భారతదేశ మార్కెట్ లో ఇన్వెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి. దీనిలో ఇంక ఇట్లాంటి సలహాలు ప్రస్తుతానికైతే పనికిరావు. రెండోది ఏంటంటే, అసలు వినపడుతుంది కదా సార్? వినపడుతోంది, వింటున్నాను పాపారావు. ఎందుకంటే ఇక్కడ నేను స్పష్టంగా చెబుతుంది ఒకటే, మీకు గతంలో పరిస్థితి ఇప్పుడు పరిస్థితి తేడా ఏంటంటే, బేసిక్ ఎకానమీలోనే, స్ట్రక్చర్ లోనే తేడాలు వచ్చినాయి. గతంలో ఏ సంక్షోభాలు ఎప్పుడు వచ్చినా చిన్న చిన్న మార్పులు, నిరుద్యోగం వచ్చేది పోయేది, ద్రవ్యోల్బణం వచ్చేది పోయేది, ఇండస్ట్రీస్ కి లాభాలు వచ్చేవి తగ్గేవి, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అది కాదు. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత అసలు జాబ్సే లేకుండా పోతున్నప్పుడు, మార్కెట్ లో ఆర్థిక సంక్షోభం అంటే కొనుగోలు శక్తి పడిపోయి, ఉద్యోగాలు లేకుండా పోయి, ఒక తీవ్రమైన కెటాక్లిజ్మిక్, ఒక సంక్షోభం, తీవ్రమైన సంక్షోభం ముంగిట ప్రపంచం ఉన్నప్పుడు షేర్ మార్కెట్ దానికి అనుగుణంగా పతనం తప్పితే ఇంకోటి ఉండదు. మీకు ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఎప్పుడు చారిత్రకంగా ఇంత ముందు ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత ఈ రోజున పరిస్థితిలో కొత్తగా ఉద్యోగాల సృష్టి అసాధ్యమైనటువంటి దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేజర్ కంట్రిబ్యూటర్ టు జాబ్ లాసెస్. ఇట్లాంటి దశలో మీకు ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంటే, కార్పొరేట్ కంపెనీలు లాభాలు పడిపోతుంటే, అన్ని కంపెనీలు సంక్షోభంలో పడుతుంటే, రెండో పక్కన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పి ఏదైతే కనీస ఆదాయం జనానికి కల్పించాలి అంటే, వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంటున్నారు, జనాల అకౌంట్ లో, ఏది బిల్ గేట్స్ లాంటి వాళ్ళే జనాల అకౌంట్ లో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాంటిది వేయాలి మనం, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేమని చెబుతున్నాడు. మరి ఆ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పైన గవర్నమెంట్ కి డబ్బులు ఎలా వస్తాయి? ట్యాక్స్ డబ్బులు రావు కదా. ఎవరు ఉద్యోగాలు చేయకపోతే ఎవరు ట్యాక్స్ కడతారంటే రాబోట్ల మీద ట్యాక్స్ వేయమంటున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో గీతానంద సలహాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు పడిపోయింది కాబట్టి కొనండి పరిగెత్తనేది లేదు. మినిమైజ్ ద లాసెస్. ప్రస్తుతానికి ఇంకేమైనా పరిస్థితి బాగుంటే ముందు చూసుకోవచ్చు. మినిమైజ్ లాసెస్ అనేది వ్యక్తిగతంగా నా ఉద్దేశం. కాబట్టి చాలా తొందరపాటు ఇప్పుడు మనం ఎవరిని దీనిలో కొత్తగా దింపటే కాదు. అవసరమైతే కొన్నాళ్ళు వెయిట్ చేయకుండా అంతే. లాస్ అయితే కొంత ఏదైనా బయటపడే మార్గం, ఏదైనా మార్కెట్ లో అటు ఇటు కొంత, రేపొద్దున ఏదో మళ్ళీ పాపారావు గారు, సో ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ లో వాట్ ఈస్ ద ఐడియల్ థింగ్ టు డూ? ఏం చేయాలంటే? ఐడియల్ అంటే, ఒకటి, మీకు ఆ డబ్బులు అంటే, నేను మార్కెట్ ఇన్వెస్టర్లకి సలహా ఇవ్వను. నేను ఇన్వెస్ట్మెంట్ సలహాలు లేను కాబట్టి నేను మాట్లాడను. కానీ నేనే కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఏం చేస్తానంటే, ఆ డబ్బులు నాకు ఇమీడియట్ గా అవసరం లేకపోతే వెయిట్ చేస్తా, అలా పెట్టి వెయిట్ చేస్తా. పెరుగుద్దేమో రేపు పొద్దున మళ్ళీ కొంచెం లాస్ట్ బ్రేక్, మళ్ళీ ఒక చివరిసారిగా పైకి రైజ్ అయి పడిపోతుంది, తర్వాత పడుద్ది, ఎటు పడేది. ఇది ఈ పరిస్థితుల్లో మార్కెట్ కోలుకోవడానికి ఆస్కారం తగ్గిపోతుంది. కానీ నేను అనేది ఏంటంటే, దీనిలో లాస్ట్ బ్లిప్ ప్రైజ్ అయితే మళ్ళీ ఏదైనా ఉద్దీపన పథకం ఇచ్చేవాల్సి వచ్చి ఇంకోటి జరిగితే ఆ డబ్బులు వచ్చినప్పుడు మార్కెట్ రైజ్ అవుద్ది. కాబట్టి అప్పుడు అమ్ముకొని సేఫ్ గా తప్పుకోవటం ఉత్తమమైన మార్గం అని అనుకుంటున్నా. రెండోది, నేను అనేది ఒకటి, ఆల్రెడీ క్రైసిస్ ఏ స్థాయికి పోయిందో చూస్తున్నారు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం తిరుగుబాటు చేస్తుంది. నాకు
ఈ టారిఫ్లతో సంబంధం లేదని కాలిఫోర్నియా గవర్నర్ చెప్పేశాడు. అంటే ఏమవుతుంది, గోర్బచేవ్ అవుతున్నాడు ట్రంప్, అమెరికాకి గోర్బచేవ్ అవుతున్నాడు. రష్యాకి ట్రంప్ ఎలాగో సోవియట్ యూనియన్ కి అమెరికాకి ట్రంప్ గోర్బచేవ్. అమెరికాలో సోవియట్ యూనియన్ లో గోర్బచేవ్ ఉండగా రష్యా ముక్కలు అయిపోయింది 15 రాష్ట్రాలుగా. రైట్ ఇప్పుడు రైట్ పాపారావు గారు, కాలిఫోర్నియాలో తిరుగుబాటు కూడా సోవియట్ అమెరికా ముక్కలు అవ్వదు, అదొక ఫెడరల్ వ్యవస్థే కదా, అది కూడా ముక్కలు అవ్వదని ఆశ్చర్యం ఏం లేదు. ఒక రకమైన అంతర్గత తిరుగుబాటు జరుగుతుంది ఆ దేశంలోనే. రైట్ పాపారావు గారు, ఇంత భయాన్ని కలిగించే వాస్తవాలు చెప్తున్నారు మీరు. సో యుఎస్ఎస్ఆర్ లాగా యుఎస్ఏ కూడా ముక్కలవుతుంది అనే స్థాయికి మరి వెళ్తుందో లేదో చూడాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. సో చైనా ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్, ఈ ఎఫెక్ట్కి దూరంగా ఉండగలుగుతుందో, సెల్ఫ్ సస్టైన్గా మార్కెట్స్ ఏ రకంగా పెంచుకోగలుగుతుందో, భారతదేశానికి ఆ సత్తా ఉంది అనేది కొంతమంది చెబుతున్నారు. దాంట్లో రియాలిటీ ఏదైనా ఉందంటారా? ఆ దిశగా ఏమన్నా అడుగులు వేయచ్చా? క్లుప్తంగా చెప్పండి ప్లీజ్, సమయం ఇచ్చి. ఒక్క నిమిషం చెబుతా. 1930లో పెద్ద సంక్షోభం వచ్చింది, పెనుమాంద్యం, మీ అందరికీ తెలుసు. ఆ మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచంలో ఒకే ఒక దేశం మాంద్యం లేకుండా అభివృద్ధి చెందుతా, నిరుద్యోగాన్ని కూడా పరిష్కారం చేసుకుంటా ముందుకెళ్ళింది ఆ రోజు సోవియట్ యూనియన్. ఇప్పుడు మళ్ళీ అదే మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిన కాలంలో మళ్ళీ ఇంకో సోషలిస్ట్ దేశం మాంద్యాన్ని తట్టుకుని నిలబడి సమస్యలను తట్టుకుని అధిగమించి ముందుకెళ్తుంది. మీకు ఇది ఖచ్చితంగా ఇదే తార్కాణం. అదే కాదు, అధికారాన్ని తన హక్కుని డి అంటే డి అన్నట్లుగా 34% వేస్తే నేను కూడా వేస్తానని చెప్పే స్థాయికి ఒక వ్యూహాత్మకమైన పద్ధతిలో తను అభివృద్ధి చేసుకుని చైనా నిలబడింది. కాబట్టి ఆ మోడల్ మనందరికీ అనుసరణీయం. ఎందుకంటే దేశం సార్వభౌమాధికార స్వాతంత్ర శక్తిని కలిగి ఉండాలంటే సొంత ఆర్థిక వ్యవస్థ